అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడో తెలుసా? ఒకప్పుడు మహిషి అనే రాక్షసి ప్రతీకారం కోసం మండిపోతూ దేవలోకంపై దాడి చేసింది. ఆ ప్రతీకారం ఎందుకో తెలుసా? తన సోదరుడైన మహిషాసుని దుర్గాదేవి యుద్ధంలో సంహరించింది. తన సోదరుడి మరణం ఆమె మనసులో దేవతలపై కోపం, పగ పెంచింది. ఎలాగైనా దేవతలపై ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మదేవునికి 1000 సంవత్సరాలు తపస్సు చేసింది. మహిషి తపస్సుకు బ్రహ్మ ప్రసన్నమై ఏ వరం కావాలి అని అడగగా మహిషి, శివుడు మరియు విష్ణువుకు పుట్టే కుమారుడి చేతిలోనే నా మరణం ఉండాలి, ఇంకెవరి చేతిలో ఉండకూడదు అని వరం అడిగింది. సరే అని బ్రహ్మ వరం ఇస్తాడు. ఆ వరం మహిషికి ధైర్యం పెంచింది. దేవతలతో యుద్ధం చేస్తూ వారిని ఓడిస్తూ ఉంది. దేవతలకు ఏం చేయాలో అర్థం కాక రక్షణ కోసం విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి మోహిని అవతారం ధరించాడు. ఆ మాయ రూపాన్ని చూసిన మహాదేవుడు దేవి మాయలో నీలమైపోయాడు. అలా జన్మించాడు దివ్య శిశువు హరిహర సుతుడు అయ్యప్ప స్వామి. ఆ శిశువును దేవతలు శబరిమల అడవిలో ఉంచారు. అక్కడ వేటకు వచ్చిన పాండ్యరాజు రాజశేఖరుడు ఆ బిడ్డను చూసి తనతో తన రాజ్యానికి తీసుకువెళ్లి తన పుత్రునిగా పెంచుకున్నాడు. మెడపై ప్రకాశించే రత్నం ఉండడంతో తనకి మణికంఠ అని పేరు పెట్టాడు. అయ్యప్ప స్వామి పెరిగి మహావీరుడయ్యాడు. మహిషి మళ్లీ దాడి చేసినప్పుడు యుద్ధభూమి మొత్తం కంపించింది. కోపంతో అయ్యప్ప స్వామి తన ఖడ్గంతో మహిషిని సంహరించాడు. దివ్య కార్యం పూర్తి చేసిన తర్వాత అయ్యప్ప స్వామి శబరిమల పర్వతంపై శాశ్వత తపస్సు కోసం కూర్చున్నాడు. దేవతలు అక్కడ ఆయనకు మహా ఆలయం నిర్మించాడు. అలా అయ్యప్ప స్వామి శాశ్వతంగా భూమిపై స్థిరమైపోయాడు. ఇలాంటి రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.